పేరెంట్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం ఫీజులకు సంబంధించినటువంటి కొన్ని అతి ముఖ్యమైన విషయాల్ని వివరించబోతున్నాను. గత 2-3 సందర్భాల్లో అనేక సార్లు నేను వివరించినప్పటికీ కూడా ఇంకా కొంతమంది పేరెంట్స్కి కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేయడంతో పాటు ఇంకొన్ని స్పెషల్ ఆఫర్స్ని కూడా పేరెంట్స్కి తెలియజేయడం కోసం ఈ వీడియో తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ వీడియోలో ముఖ్యంగా పేరెంట్స్కి ఉన్నటువంటి అనేక సందేహాలను క్లియర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సరే, ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కూల్ ఫీజు ఎంత? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ ఇయర్ నుండి మన స్కూల్ ఫీజు ఏ క్లాస్కైనా 10,000 రూపీస్, 10,000 రూపాయలు. 5,000 ఫస్ట్ టర్మ్ జూన్లో పే చేసుకోవాలి, 5,000 సెకండ్ టర్మ్ డిసెంబర్లో పే చేసుకోవాలి. రెండే టర్మ్లు ఉంటాయి మనకి. ఫస్ట్ టర్మ్ జూన్, సెకండ్ టర్మ్ డిసెంబర్లో ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది. బుక్స్ ఫ్రీగానే ఇవ్వబడతాయి. ఫస్ట్ టర్మ్ 5,000 పే చేయగానే బుక్స్ అనేటటువంటివి కంప్లీట్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అండ్ స్టేషనరీ పూర్తిగా ఫ్రీగానే ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రెండో ఆప్షన్, ఎవరైనా ఒకేసారి నేను ఫీజు పే చేసేస్తానండి అంటే కనుక 10,000 రూపీస్ కట్టక్కర్లేదు, 8,000 రూపీస్ కడితే సరిపోతుంది. ఒకేసారి రేపు జూన్లోనే స్కూల్ ఫీజు మొత్తం కట్టేస్తే 8,000 రూపీస్ కడితే సరిపోతుంది. 2,000 రూపీస్ని కన్సెషన్గా ఇవ్వడం జరుగుతుంది. 8,000 రూపీస్ ఒకేసారి కట్టినటువంటి వాళ్ళకి కూడా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అండ్ స్టేషనరీ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అయితే బ్యాగ్ ఫ్రీగా ఇస్తారా అనేటటువంటిది కొంతమంది పేరెంట్స్ కూడా సందేహం. అయితే 10,000 రూపీస్ని 8,000 రూపీసే తీసుకుంటున్నాం, బట్ అక్కడే 2,000 రూపీస్ కన్సెషన్ ఇచ్చేసాం కాబట్టి బ్యాగ్ ఫ్రీగా ఇవ్వడం అనేటటువంటిది జరగదు. బుక్స్ ఫ్రీగానే వస్తాయి, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ స్టేషనరీ ఫ్రీగానే వస్తాయి. 8,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అయితే మూడవ ఆప్షన్ ఏంటంటే, ఎవరైనా పేరెంట్స్ కనుక 10,000 రూపీస్ ఒకేసారి పే చేస్తానంటే వాళ్ళకి స్కూల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి అనేక వస్తువుల్ని ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పేసి మనం నిర్ణయించడం జరిగింది. అవి ఏంటంటే, 10,000 రూపీస్ని ఒకేసారి పే చేస్తే వాళ్ళకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్టేషనరీతో పాటుగా ఒక హై క్వాలిటీ స్కూల్ బ్యాగ్. మన స్కూల్ బ్యాగ్ ఎంత క్వాలిటీగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఒక హై క్వాలిటీ స్కూల్ బ్యాగ్, దానితో పాటుగా ఒక హై క్వాలిటీ క్యారేజీ బ్యాగ్, దానితో పాటుగా ఒక ఎస్ఎస్ క్యారియర్, క్యారేజీ బ్యాగ్తో పాటు ఒక క్యారేజీ అండ్ దానితో పాటు ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక యూనిఫామ్ సెట్, ఒక పెయిర్ ఆఫ్ యూనిఫామ్, ఒక జత యూనిఫామ్, దానితో పాటుగా ఒక జత షూ, దానితో పాటు 2 పెయిర్స్ ఆఫ్ సాక్సెస్, ఐడి కార్డ్ అండ్ బెల్ట్. ఇలా ఒక కంప్లీట్ సెట్. అంటే బయట తీసుకుంటే ఇంకా మీకు 500-600 రూపాయలు ఎక్కువే అవుతుంది తప్ప తక్కువ కాదు. మనం హోల్సేల్గా ఒకేసారి తీసుకొస్తాం కాబట్టి ఆ బెనిఫిట్ని స్టూడెంట్స్కి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా 10,000 రూపీస్ ఒకేసారి పే చేసేసినటువంటి వాళ్ళకి మాత్రమే వస్తాయి. సో ఇది పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. 3 ఆప్షన్స్ ని పేరెంట్కి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరికి నచ్చినటువంటి ఆప్షన్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. అంటే మీకు కొన్ని యూనిఫామ్ ఉంది మాకు ఆల్రెడీ, లేదా క్యారియర్స్ ఉన్నాయి, లేదా స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి అనుకున్నారు అనుకోండి, అప్పుడు 8,000 రూపీస్ ఒకేసారి పే చేసి ఉంటే సరిపోతుంది. మళ్ళీ వేటిగా విడిగా మన స్కూల్ దగ్గర ఉన్నటువంటి స్టేషనరీ షాప్లో అందుబాటులో ఉంటాయి. అంటే మాకు షూ ఒకటే కావాలంటే షూ కొనుక్కోవచ్చు, లేదా యూనిఫామ్ ఒకటే కావాలంటే యూనిఫామ్ వేరేగా తీసుకోవచ్చు. అలా మీకు ఏది కావాలంటే అది విడివిడిగా కూడా అందుబాటులో ఉంటాయి. పేరెంట్స్ మీ యొక్క పరిస్థితిని బట్టి ఆఫర్స్ ఉపయోగించుకోవచ్చు. ఏదైనా ఒక రూపాయి మిగిలింది నాకు అంటే అది స్కూల్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మాత్రమే నేను ఆలోచిస్తాను. కాబట్టి ఇటువంటి పిల్లలకు ఉపయోగపడేటటువంటి అనేక వస్తువులు మనం ఉచితంగానే ఇవ్వడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. సో పేరెంట్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు అర్థం చేసుకోవడంతో పాటు ఎవరైనా మనల్ని ఫీజు వివరాలు అడిగినప్పుడు కూడా మీరు వివరంగా చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.